బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ఫ్లోరిడా వెస్ట్ ఫామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ ఆడుకుంటుండగా కాల్పుల శబ్దం వినిపించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కు రక్షణగా ఉన్న యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏకే తరహా రైఫిల్ పట్టుకున్న వ్యక్తి వైపు కాల్పులు జరిపారు. 2 నెలల క్రితం పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నాడు ఓ వ్యక్తి ర్యాలీకి సమీపంలో బిల్డింగ్ మీద నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటన నుంచి ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. చెవికి గాయంతో బయటపడ్డారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ట్రంప్ పై మరోమారు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తుండటం రిపబ్లికన్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోమారు హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడా వెస్ట్ ఫామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ ఆడుతుండగా కాల్పుల శబ్దం వినిపించింది. నేపథ్యంలో ట్రంప్ కు రక్షణగా ఉన్న యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏకే తరహా రైఫిల్ పట్టుకున్న వ్యక్తి వైపు కాల్పులు జరిపారు. 2 నెలల క్రితం పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. నాడు ఓ వ్యక్తి ర్యాలీకి సమీపంలోని బిల్డింగ్ మీద నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటన నుంచి ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. చెవికి గాయంతో బయటపడడం జరిగింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ట్రంప్ పై మరోమారు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ శ్రేణులను ఈ ఘటన ఆందోళనకు గురిచేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోమారు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ఫ్లోరిడా వెస్ట్ ఫామ్ బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో గోల్ఫ్ ఆడుతుండగా కాల్పుల శబ్దం వినిపించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కు రక్షణగా ఉన్న యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏకే తరహా రైఫిల్ పట్టుకున్న వ్యక్తి వైపు కాల్పులు జరిపారు. 2 నెలల క్రితం పెన్సిల్వేనియాలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. ఇక నాడు ఓ వ్యక్తి ర్యాలీకి సమీపంలో బిల్డింగ్ మీద నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటన నుంచి ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. చెవికి గాయంతో బయటపడ్డారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ట్రంప్ పై మరోమారు హత్యాయత్నం జరిగినట్టు తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ శ్రేణులను ఈ ఘటన ఆందోళనకు గురి చేస్తోంది.